ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పుచ్చకాయ మొక్క తిని తొక్క పాడేస్తున్నారా? అయితే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. సాధారణంగా మనం పుచ్చకాయలో ఎర్రటి భాగాన్ని తిని తొక్క పాడేస్తూ ఉంటాం. అయితే పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు పుచ్చకాయ తొక్కలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తొక్క పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు. పుచ్చకాయ తొక్క చూడటానికి పుచ్చకాయ మొక్క అంత అందంగా లేకపోయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పోషకాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కఠినమైన పుచ్చకాయ తొక్కలో తక్కువ స్థాయిలో క్యాలరీలు, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, పొటాషియం, జింకు అధిక మొత్తంలో ఉంటాయి. అలాగే క్లోరోఫిల్, సిట్రులైన్, లైకోపిన్, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్లావనాయిడ్లు మరియు ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన బి6 1% లభిస్తుంది. అలాగే విటమిన్ సి 2% లభిస్తుంది. పుచ్చకాయ తొక్కలో ఉన్న ముఖ్యమైన పోషకాలు చర్మానికి తేమను అందించడమే కాకుండా చర్మం మీద ఉన్న దుమ్ము ధూళిని తొలగించి మృదువుగా కాంతివంతంగా మారుస్తాయి. పుచ్చకాయ తొక్కలో లైకోపిన్ సమృద్ధిగా ఉండటం వల్ల మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. లైకోపిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది నారింజలో కూడా ఉంటుంది. లైకోపిన్ చర్మ కణాలను నిర్వహించడానికి మరియు చర్మాన్ని సహజంగా అందంగా కాంతివంతంగా చేయటానికి సహాయపడుతుంది. అయితే చర్మ సంరక్షణలో పుచ్చకాయ తొక్కని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. పుచ్చకాయ తొక్కలో తెల్లని భాగం మొత్తం తీసేసి డైరెక్ట్గా ముఖానికి రబ్ చేయటమే. ఇక రెండో విధానం ఏమిటంటే పుచ్చకాయ తొక్కలో తెల్లటి భాగాన్ని వేరు చేసి మెత్తని పేస్ట్గా చేసి ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద మొటిమల కారణంగా వచ్చే మచ్చలు, ముడతలు అన్నీ తొలగిపోతాయి. ఇక ఇప్పుడు జుట్టు ప్రయోజనాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. పుచ్చకాయ తొక్కలో ఉండే ఆర్జినిన్ అనే అమైనో ఆమ్లం తల మీద రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. పుచ్చకాయలో సహజంగా సిట్రులైన్ చాలా ఉంటుంది. ఇది ఆర్జినిన్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పుచ్చకాయ తొక్కలో ఉన్న విటమిన్ సి శరీరం ఐరన్ను బాగా గ్రహించేలా చేస్తుంది. ఎర్ర రక్త కణాల్లో తగినంత ఐరన్ ఉంటే జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కొల్లాజన్ కూడా చాలా అవసరం. పుచ్చకాయ కొల్లాజన్ ఏర్పడటానికి సహాయం చేస్తుంది. పుచ్చకాయ తొక్కలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తొక్కలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రవాహం సరిగా జరిగి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. కిడ్నీలను శుభ్రం చేయటం, మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటం, రక్తహీనత సమస్యను తగ్గించడం వంటివి చేస్తుంది. పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ అనే సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. ఆ తర్వాత అమైనో ఆమ్లంగా అభివృద్ధి చెంది గుండె ఆరోగ్యానికి మరియు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ప్రమాదకర టాక్సిన్స్ నుంచి శరీర వ్యవస్థను కాపాడుతుంది. పుచ్చకాయ తొక్కలో సెరోటోనిన్ సమృద్ధిగా ఉండటం వలన నిద్ర బాగా పడుతుంది. పుచ్చకాయలో ఉండే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఈ రసాయనం విడుదలకు సహాయం చేస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టదు. ఆ సమయంలో పుచ్చకాయ తొక్కను తింటే నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవటానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. పుచ్చకాయ తొక్కలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు గర్భధారణ సమయంలో వచ్చే వాంతులు, వికారం తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కను అలాగే డైరెక్ట్గా తినవచ్చు, లేదా సలాడ్ లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా పుచ్చకాయ తొక్కలో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పుచ్చకాయ తొక్కను ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు, కడుపుకు సంబంధించిన సమస్యలకు కారణం కావచ్చు. అలాగే శరీరంలోని కొన్ని విటమిన్ల స్థాయిలను పెంచుతుంది. ఇది కొన్ని రకాల సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల పుచ్చకాయ తొక్కను లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు పుచ్చకాయ మొక్కతో పాటు తొక్కను కూడా తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. పుచ్చకాయ తొక్కలో జుట్టు ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఉన్నాయి. మీరు కూడా పుచ్చకాయ తొక్క తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.